డిగ్రీ వరకు నేను చదివించానమ్మా. మరి ఇలాంటి పనులు చేస్తాడే నాకు తెలియదు. మీరు అందరూ చెప్తేనే నాకు తెలిసింది. అప్పుడు ఈ వార్తలు చూస్తే నాకు అర్థమైంది. ఎందుకు ఇలాంటి రాంగ్ స్టెప్లు వేయడం? మనకు ఉండేది మనకు చాలు కదా. భగవంతుడు పెట్టింది. పరిగెట్టి పాలు తాగే కంట నిలబడి నీళ్ళు తాగితే చాలు కదమ్మా. ఎందుకు రిస్క్? ఇప్పుడు ఏమయ్యాడు? పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారా? ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తుంది తెలియాలి. ఏ తప్పు చేసినట్టు కానీ తెలియాలి. అది సరే కదన్నా. అంటే మీరు నిజంగానే మీ దగ్గర ఒక విషయాన్ని అప్రిషియేట్ చేయాలి. మీ బిడ్డ తప్పు చేశాడు అని తెలిసిన ఎవరైనా కొంత కన్నబిడ్డ కదా అని మమకారం ఉండి సపోర్ట్ చేస్తారు. కానీ మీరు కాదు, తప్పు చేశాడో అది మంచిది కాదు అని చెప్తున్నారు. అసలు అతని యాటిట్యూడ్ ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి? మ్యారేజ్ అయిందా అతనికి? మ్యారేజ్ అయిందమ్మా, పెళ్లి చేశారు. తప్పు చేశాడని మన బిడ్డలు మనం ఎలా సమర్థిస్తాం? తప్పు చేస్తే ఎవరైనా తప్పే. ఇప్పుడు మీరు తప్పు చేసినా తప్పే, నేను తప్పు చేసినా తప్పే కదమ్మా, అంతేనా? కాబట్టి ఎవరు చేసినా తప్పే అంటారు. కాబట్టి మనం అలాంటి పనులు మనం ప్రోత్సహించకూడదు. చేసిన వాళ్ళు మనకు తెలిసితే ఊరుకోను. అంటే సైబర్ క్రైమ్కి సంబంధించి అతను ఎలాంటి విషయాలు చేస్తున్నాడు ఇదని అంటే అతను చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు అంటే ఎక్కువ కొత్త సినిమాలను చూడాలన్న క్యూరియాసిటీ, సినిమా ఇండస్ట్రీస్ మీద అతనికి ఏమైనా ఇంట్రెస్ట్ కానీ అట్లాంటివి ఉన్నాయి? అలాంటి సినిమాకి వెళ్తానన్నా ఇది అది అని ఉండదు. సినిమాకి వెళ్తే మా నలుగురు కలిసి వెళ్ళేవారు సినిమాకి. బస్ నేను చదివించిన వరకు డిగ్రీ అంతవరకే. డిగ్రీ ఎంబీఏ ఇది చదివాడు. మా పిల్లలిద్దరికి చదివించాను అంతవరకు.